హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో అన్ని న్యూస్ ఛానల్లో ఒకే ఒక్క ఇది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదు, అసలు ఈ మధ్య ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, కాలేజ్ హాస్టల్ వీడియోస్ కానీ రేపుల గురించి కానీ అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఈ వరదలు 48 అవర్స్ 2 days బీభత్సంగా దాని గురించి కానీ ఎందుకు స్పందించడం లేదు పవన్ కళ్యాణ్ గారు? అసలు ఏంటి? లేకుంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ప్యాకేజీ ఆఫర్ చేశారా? నువ్వు అక్కడికి రావద్దు, నువ్వు అక్కడికి వచ్చిన దానివల్ల అక్కడ నీకు క్రెడిట్ వస్తుంది, నాకు రాదు అని ఏమన్నా చంద్రబాబు గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా? అసలు ఏంటి, దేనివల్ల అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మీడియా ముందుకు రాలేదు? సోషల్ మీడియాలో కూడా ఆయన చెప్పిన మాటలు అనేవి అసలు ఏదన్నా కనీసం సరే రాకపోయినా ఏదన్నా సంథింగ్ కానీ ఆయన ఎక్కడున్నా ఇక్కడ జరుగుతున్న ఈ వరదల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అనేది సాయం చేయాలి, సాయం అందించమని కనీసం ఇన్స్ట్రక్షన్స్ అన్నా ఇవ్వాలి కదా. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే ఒక్కసారి వీడియో చూద్దాం. ఆయన దీని గురించి అసలు ఏమంటున్నారు, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, అసలు ఎందుకు రాలేకపోయాను అక్కడికి, దేనివల్ల అసలు కారణాలు మొత్తం పూర్తిగా ఆయన మాటల్లోనే ఒక్కసారి ఒక చిన్న స్మాల్ వీడియో చూద్దాం, ఆయన మాటల్లోనే చూద్దాం. మనం చూసిన తర్వాత మళ్ళీ కొంచెం డిస్కస్ చేసుకుందాం దాని గురించి. అసలు ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం తటపాయిస్తున్నాను. అంతకుమించి లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. 4 రోజులుగా పవన్ కళ్యాణ్. హలో, విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అసలు ఎందువల్ల రాలేకపోయారు? మీకు అర్థమైంది కదా ఆయన ఎందువల్ల రాలేకపోయాడు అక్కడికి, ఈ వరదల్లో ఉన్న ఈ ప్రజలకి ఎందుకు సాయం చేయలేకపోయారు, ఎందుకు రాలేకపోయారు, అసలు అక్కడికి వస్తే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయన మాటల్లోనే ఏమన్నారంటే ప్రజెంట్ అయితే అదే అక్కడికి వస్తే వాళ్ళు సహాయ చర్యలలో పాల్గొనేదానికి ముందు పవన్ కళ్యాణ్ అక్కడికి రావడం వల్ల ఇబ్బంది ఎక్కువ జరిగిపోతుంది సార్, మేము కంట్రోల్ చేయలేకపోతాం, మేము వాళ్ళకి సరిగ్గా హెల్ప్ చేయలేకపోతామని చెప్పేసి అందువలన రాలేకపోతున్నారంట అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల్ని సేవ్ చేయడం కోసం అక్కడికి కానీ వచ్చారంటే ముందు ప్రొటెక్షన్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, ఆయన్ని సేఫ్ జోన్లో ఉంచాలి. ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవి సరిపోతాయి. అందుకని ఆయన్ని సార్ మీరు రావద్దు అని చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఆయన అక్కడికి వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని చెప్పడం వల్లే ఆయన రాలేకపోయారు. ఆయన రాలేకపోయినా కూడా అక్కడే ఉండి అన్నీ పర్యవేక్షిస్తున్నారన్నమాట. అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి, దాని గురించి చర్యలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్తున్నారు. సరే చెప్తున్నారు, జన సైనికులు జై జనసేన జై జనసేన జై జనసేన అని ఊగిపోతూ ఉంటారు కదా. జన సైనికులన్నా వచ్చి అక్కడ ఏం హెల్ప్ చేసినారు? ఏమి 72 గంటలు 3 days అయిపోయింది. ఇన్ని రోజులకి 3 days, ఈరోజు కొంచెం తగ్గుముఖం పట్టింది వరద అనేది. కానీ చెప్పలేం, మళ్ళీ నైట్కి వర్షం పడినా కూడా మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ కూడా జరగవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారు, ఎందువల్ల ఈ 3-4 days నుంచి పబ్లిక్లోకి రాలేదు, పబ్లిక్కి అసలు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. సరే రాకపోవడం వల్ల నో ప్రాబ్లం, కానీ అక్కడే ఉండండి, ఇక్కడికి వస్తే ఒకవేళ ఇబ్బంది జరుగుద్ది. ఇప్పుడు రాకుండా అక్కడ ఉండైనా మీరు మీడియాతోటి మాట్లాడి, లేకపోతే మీ జన సైనికులు ఉన్నారు, మీ పార్టీ 21కి 21 100% విన్నింగ్ పార్టీ అంటే జనసేన. మీరు అసలు మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ ఏది అసలు ఏంది అక్కడ చేపట్టిన చర్యలు లేవు, అసలు ఏమీ లేదు. ఆ వరద బాధితులను ఆదుకున్నది ఏది?
ఫుడ్ లేక, వాటర్ లేక, కనీసం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఒంటి మీద కట్టు బట్టలతోటి ఎంత బాధపడుతున్నారో నాకే బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా దాని గురించి. సార్ ఇప్పటికైనా కొంచెం అది ఇప్పుడు కూడా ఏందనంటే వాళ్ళ గురించి చర్చించి దాని గురించి మాట్లాడిన తర్వాత అధికారులతోటి అక్కడికి వెళ్ళడం అనేది చేస్తాను అని అంటున్నారు. కానీ అది కన్ఫర్మ్ చెప్పట్లేదు వెళ్తాను అని. మాట్లాడి అధికారులతోటి డిస్కషన్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వెళ్తాను, చూస్తాను అని అంటున్నారు. కానీ పక్కాగా అయితే ఇప్పుడు కూడా ఏమీ కరెక్ట్గా అయితే ఏం చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పటికైనా కొంచెం మేల్కొని హెల్ప్ చేయండి సార్. మీరు కాదు, మీ జన సైనికులందరూ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి. మీరు ఒక్క మాట చెప్తే చాలు, మీ జన సైనికులంతా అక్కడికి వెళ్ళేసి విజృంభించేస్తారు అసలు హెల్ప్ చేయడంలో. థ్యాంక్ యూ సో మచ్.